స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలను పొందాయి. క్రితం వారమే 70,000 మార్కు దాటి రికార్డు సృష్టించిన సెన్సెక్స్ నేడు క్లోజింగ్ బెల్ సమయానికి 929 పాయింట్లు ఎగబాకి 70,514 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 50,256 పాయింట్లు ఎగబాకి 21,182 పాయింట్ల వద్ద ముగిసింది. టాప్ గెయినర్స్ విషయానికి వస్తే టెక్ మహీంద్రా, ఎల్ఐటి, మైంట్రీ, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ లాభాలతో ముగిగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డిఎఫ్సి లైఫ్, నెస్లే, సిప్లా టాప్లు లూజర్లుగా ఉన్నాయి. రెడ్డిగా స్టాక్ మార్కెట్లు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు ఏ కంపెనీలు ఏ రేంజ్లో స్టాక్ మార్కెట్లు కొనబడాయి, ఎంతవరకు ఎగబగాయని దానిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ స్వప్న. అయితే నిన్న కొంచెం స్టాక్ మార్కెట్ అటు సెన్సెక్స్ తో పాటు నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్ అన్ని కూడా డౌన్ అయినప్పటికీ ఇవాళ మార్నింగ్ స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ బెల్ నుంచే పుంజుకుందని చెప్పుకోవచ్చు. ఇక క్లోజింగ్ బెల్ సమయానికి గరిష్ట స్థాయికి అటు సెన్సెక్స్ ఇటు నిఫ్టీ రెండు కూడాను గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే మనం సెన్సెక్స్ మనం చూసినట్టయితే ఈ వారమే 70,000 మార్క్ దాటి రికార్డ్ సృష్టిస్తుంది. సెన్సెక్స్ మొదటిసారి 70,000 మార్క్ దాటడం అదొక రికార్డు. అయితే ఈ రోజు 70,514 పాయింట్ల వద్ద ముగిసింది క్లోజింగ్ బెల్ సమయానికి. అదే విషయానికి వస్తే నిఫ్టీ 50 కూడా 21,000 పాయింట్ల వద్ద ముగిసింది నిఫ్టీ 50 కూడా. సో ఇప్పుడు అటు సెన్సెక్స్ నిఫ్టీ 50 కూడా గరిష్ట స్థాయిలో ఉండడంతో బిజినెస్ చేసే వాళ్ళకి ప్లస్ స్టాక్ చేసే వాళ్ళందరికీ అయితే ఈ రోజు చాలా గుడ్ డే అని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే మన ఇండియా మీద ఫారెన్ ఇన్వెస్టర్ల ఎఫెక్ట్ అయితే బాగా పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక టాప్ గెయినర్స్ కంపెనీల విషయానికి వస్తే టెక్ మహీంద్రా ఇవాళ చూసినట్టయితే చాలా రోజుల నుంచి ఐటీ కంపెనీలు మనం వార్తల్లో కూడా మనం చూస్తున్నాం, ప్రతి చోట కూడా ఐటీ కంపెనీలు డౌన్ ఫాల్ లో ఉన్నాయి చాలా రోజుల నుంచి. బట్ ఈ రోజు అనూహ్యంగా ఐటీ కంపెనీలు పుంజుకున్నాయి. దీనికి కారణం ఏంటంటే యుఎస్ ఫెడరల్ డిసిషన్ తీసుకుంది. ఆ వడ్డీ రేట్ల విషయంలో కానీ గోల్డ్ విషయంలో కానీ అన్ని విషయాల్లోనూ యుఎస్ ఫెడరల్ అనేది ఒక డిసిషన్ తీసుకోవడంతో అమాంతం అంటే మన ఐటీ ప్రతిదీ కూడా యుఎస్ మీద డిపెండెంట్. సో యుఎస్ కంపెనీస్ కి సంబంధించిన టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైంట్రీ తో పాటు ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్ లో పుంజుకొని టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఇక టాప్ లూజర్స్ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి లైఫ్, నెస్లే, సిప్లా, పవర్ గ్రిడ్ కంపెనీ లాంటి కంపెనీలు మాత్రం టాప్ లూజర్స్ ఉన్నాయి. సో పూర్తిగా చూసుకుంటే ఈ రోజు అయితే చాలా వరకు లాభాల్లోనే ఉంది స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ అయితే దగ్గర 900 పాయింట్ల మేర పెరిగి 70,514 పాయింట్ల వద్ద ముగిసింది. థ్యాంక్ యూ మానస్.